అందరికీ నమస్కారమండి. రేపే జనవరి 25 రథసప్తమి. ఆదివారం నాడు ఈ రథసప్తమి రావడం ఎంతో విశేషమైనది. సూర్యభగవానుడు పుట్టినరోజుగా భావించే ఈ రోజున ఆయనను భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయి. అయితే ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున ఇంట్లో ఆడవాళ్లు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఎవ్వరూ ఈ కూరను తినకూడదు. ఈ రోజు తెలియక ఈ కూరను తింటే రోగాల బారిన పడతారు. సూర్యభగవానుడి ఆగ్రహానికి గురవుతారు. చేతిలో పైసా కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు. మీ దగ్గర ఉన్న ధనమంతా కూడా ఖర్చయిపోతుంది. ఈరోజు ఈ కూరను తింటే 7 జన్మల దరిద్రం పడుతుందని శాస్త్రాలలో చెప్పి ఉన్నారు. ఈ పవిత్రమైన రథసప్తమి రోజున ఆహార నియమాల్లో కొన్ని పొరపాట్లు అస్సలు చెయ్యకూడదు. కనుక ఈరోజు ఎవ్వరూ ఈ కూరను వండవద్దు, తినవద్దు. కాదని ఈ కూరను తింటే పరమ దరిద్రం కలుగుతుంది. నరకానికి పోతారు. మహాపాపం తగులుతుంది. అష్ట కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లవుతుంది. కాబట్టి రథసప్తమి రోజు ఎవ్వరూ ఈ కూరను వండవద్దు, తినవద్దు. మరింతకీ ఈ రథసప్తమి రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఓం సూర్యదేవాయ నమః అని కమెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. రథసప్తమి సూర్యనారాయణ స్వామి పండుగ. దీనిని మాఘశుద్ధ సప్తమి రోజున జరుపుకుంటూ ఉంటారు. ఈ 2026వ సంవత్సరంలో జనవరి 25న రథసప్తమి మరియు ఆదివారం కలిసి రావడం ఒక అత్యంత అరుదైన మరియు శక్తివంతమైన ఆధ్యాత్మిక కలయిక. పురాణాల ప్రకారం దీనిని భానుసప్తమి లేదా మహాసప్తమి అని పిలుస్తారు. ఆదివారం సూర్యభగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. సూర్యుడు జన్మించిన తిథి సప్తమి. ఆయనకు ఇష్టమైన రోజు ఆదివారం. ఒకే రోజు రావడం వల్ల ఆ రోజు సూర్యకిరణాలకు, సూర్యశక్తికి అద్భుతమైన ప్రభావం ఉంటుంది. ఈ రోజే సూర్య జన్మదినం. ఈ రోజును సూర్య జయంతి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరము ఈ రోజు నుండి మన దేశం చీకటి నుండి వెలుగులోనికి వస్తుందనే నమ్మకం. ఎందుకంటే ఈ సమయంలో శీతాకాలం ఆగిపోతుంది మరియు వసంతకాలం ప్రారంభమవుతుంది. సాధారణ రోజుల్లో చేసే సూర్య ఆరాధన కంటే ఈ భానుసప్తమి నాడు చేసే పూజ, దానం లేదా జపం కోటి రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రం చెబుతుంది. ఈ రథసప్తమి రోజు తప్పనిసరిగా కొన్ని నియమాలు కూడా పాటించాలి. అవి ఏమిటి అంటే, ఈ రథసప్తమి రోజున ఉసిరికాయను చెట్టు నుండి కొయ్యకూడదు. ఉసిరికాయ పచ్చడి తినకూడదు. రథసప్తమి రోజు నలుపు రంగులో ఉండే దుస్తులు, నీలం రంగులో ఉండే దుస్తులు ధరించకూడదు. జుట్టు కత్తిరించటం, గోర్లు కత్తిరించుకోవడం వంటి పనులు రథసప్తమి రోజు చేస్తే దరిద్రం పడుతుంది. అంతేకాదు, ఈ రథసప్తమి రోజు పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఉదయం సూర్యోదయం సమయానికి నిద్రలేవాలి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సూర్యోదయం అయ్యేదాకా పడుకుని ఉండకూడదు. మామూలు రోజుల్లో మీరు లేటుగా లేచినా పర్లేదు. కాని ఈ రథసప్తమి ఒక్కరోజు మాత్రం సూర్యోదయం కంటే ముందే అరుణోదయ కాలంలో నిద్రలేచి రథసప్తమి స్నానం చెయ్యాలి. ఈ రోజు సూర్యోదయం అయిన తర్వాత నిద్రలేచేవారు రాక్షసులుగా జన్మిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కనుక రథసప్తమి రోజు అందరూ కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించాలి. రథసప్తమి రోజున స్నానానికొక విశేష పద్ధతి ఉంది. సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలపైన 1, 2 భుజాలపైన 2, 2 మోకాళ్లపైన 2, 2 పాదాలపైన 2 చొప్పున మొత్తం 7 జిల్లేడు ఆకులను పెట్టుకోవాలి. ఆకులపై రేగుపండ్లు ఉంచుకొని స్నానం చెయ్యాలి. ఇలా చేయడం వల్ల గతజన్మ పాపాలు, ఈ జన్మలో వచ్చే అనారోగ్యాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే ఈరోజు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. చెడు మాటలు మాట్లాడకూడదు. దుష్ట ఆలోచనలు చెయ్యకూడదు. దరిద్రం కలుగుతుంది. ధన నష్టం కలుగుతుంది. అలాగే ఈరోజు తప్పనిసరిగా పాలను పొంగించుకోవాలి. అలా పొంగించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే ఈరోజు పాలు పొంగించరో వారింట్లో దరిద్రలక్ష్మి తిష్టవేసుకుని కూర్చుంటుంది. కాబట్టి రథసప్తమి రోజు అందరూ తప్పనిసరిగా ఈ నియమాలను పాటించండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజు ఆడవారు ఎరుపు రంగు
లేదా నారింజ రంగు లేదా బంగారు రంగు లేదా పసుపు రంగు కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది. ఎరుపు రంగు సూర్యుడికి అత్యంత ఇష్టమైన రంగు. ఎరుపు రంగు శక్తికి, ఉత్సాహానికి సంకేతం. ఈ రంగు దుస్తులు ధరించి పూజ చేయడం వల్ల సూర్యుని అనుగ్రహం త్వరగా లభిస్తుంది. నారింజ రంగు ఇది సూర్యోదయ వేళ ఉండే రంగు. ఆధ్యాత్మికతకు మరియు జ్ఞానానికి ఇది ప్రతీక. బంగారు రంగు సూర్యకిరణాల రంగు కావడంతో ఈ రంగు దుస్తులు లేదా బంగారు అంచు ఉన్న దుస్తులు ధరించడం చాలా శ్రేష్టం. ఇక పసుపు రంగు మంగళకరమైనది మరియు సాత్విక గుణాన్ని పెంచుతుంది. ఏదైనా శుభకార్యానికి, పూజలకు ఇది ఎంతో అనువైన రంగు. ఈరోజు ఆడవారు ఈ రంగులలో ఉండే చీరను కట్టుకుంటే భర్తకు నిండు నూరేళ్లు ఆయుష్షు కలుగుతుంది, ధనం దూసుకు వస్తుంది, కష్టాలు సమస్యలు పోతాయి, పట్టిందల్లా బంగారమవుతుంది, రాజయోగం పడుతుంది, ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి, మాంగళ్య బలం కూడా పెరుగుతుంది, భర్త సంపాదన పెరుగుతుంది, దీర్ఘ సుమంగళయోగం కలుగుతుంది, ధనానికి లోటు రాదు, లక్ష్మీదేవి అనుగ్రహం మరియు సూర్యభగవానుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. సంవత్సరమంతా దేనికి లోటు రాకుండా ఉంటుంది కనుక స్త్రీలు రథసప్తమి నాడు ఈ రంగులో ఉండే చీరలను కట్టుకోండి. చీర అనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రథసప్తమి రోజు ఈ రంగులే ఉండేవి వేసుకుంటే మంచిది. ఆడవారనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ రథసప్తమి రోజు ఎరుపు, నారింజ, బంగారు రంగు, పసుపు కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది. సంవత్సరమంతా కూడా కలిసి వస్తుంది, ధనానికి లోటు రాకుండా ఉంటుంది, సూర్యభగవానుడి వల్ల మంచి ఆరోగ్యం కూడా మీకు లభిస్తుంది. ధనద్వారాలు తెరుచుకొని మీ సంపాదన మార్గాలు పెరుగుతాయి. ఖచ్చితంగా మీరు కుబేరులుగా మారే అవకాశాలొస్తాయి. కనుక అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరించండి. ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లాక్ కలర్లో ఉండే దుస్తులు మాత్రం అస్సలు ధరించవద్దు. దానివలన సంవత్సరమంతా కష్టాలు ఎదురవుతాయి. అలాగే సూర్యారాధన చేసేటప్పుడు నలుపు రంగు దుస్తులు అస్సలు ధరించకూడదు. ఇది శనిదేవుడికి ప్రతీక మరియు సూర్యపూజలో అశుభంగా భావిస్తారు. కనుక మీరు ధరించే దుస్తుల్లో బ్లాక్ కలర్ మిక్స్ అవ్వకుండా చూసుకోండి. అలాగే ముదురు నీలం రంగు కూడా సూర్యకిరణాలలోని శక్తిని గ్రహించకుండా అడ్డుకుంటుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజు గుర్తుపెట్టుకుని నలుపు మరియు ముదురు నీలం రంగు దుస్తులు కాకుండా మేము చెప్పిన రంగులో ఉండే దుస్తులను ధరించి సంవత్సరమంతా సూర్య అనుగ్రహంతో ఆరోగ్యంగా, ఆనందంగా జీవించండి. రథసప్తమి రోజు అందరూ కూడా సూర్యుడికి ఆర్జం వదలండి. ఒక రాగి పాత్రలో నీరు తీసుకొని అందులో కొంచెం ఎర్రచందనం, అక్షతలు, పూలు వేయాలి. సూర్యుడికి ఎదురుగా నిలబడి 3 సార్లు ఆ నీటిని సూర్యుడికి అర్ఘ్యంగా వదలాలి. ఈ సమయంలో నమఃసూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే అనే శ్లోకాన్ని పఠించాలి. అలాగే ఆదిత్య హృదయ పారాయణం చేయండి. ఏమీ చేయలేకపోతే కనీసం ఆ సూర్యుణ్ణి చూస్తూ ఒక నమస్కారం చేసుకోండి. చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. సూర్యుడు ఆరోగ్యప్రదాత. ఆదివారం నాడు వచ్చే రథసప్తమి రోజున స్నాన నియమాలు పాటించి సూర్య నమస్కారాలు చేయడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా చర్మవ్యాధులు, కంటి సమస్యలు తొలగిపోతాయని చెబుతారు. రథసప్తమి రోజు మీకు ఉన్న సమస్యలను బట్టి గోవుకు ప్రత్యేకమైన ఆహార పదార్థాలను తినిపిస్తే ప్రత్యేక ఫలితాలు కలుగుతాయని శాస్త్రపండితులు చెబుతూ ఉన్నారు. గోవుకు నానబెట్టిన గోధుమలు తినిపిస్తే ఆ సూర్యభగవానుడి ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది. గోధుమలు అంటే సూర్యభగవానుడికి ఎంతో ఇష్టం గనుక గోధుమలను నానబెట్టి ఆ గోధుమలలో బెల్లం కలిపి ఆవుకు తినిపిస్తే మీకు జీవితంలో తిరుగుండదు. గోవు కళ్లల్లో సూర్యుడు నివాసముంటాడు కనుక రథసప్తమి రోజు గోవుకు గోధుమలు తినిపిస్తే 7 జన్మల దరిద్రం పోతుంది. అంతులేని ఐశ్వర్యాన్ని ఆ సూర్యభగవానుడు ప్రసాదిస్తాడు. అలాగే రథసప్తమి రోజు ఆవుకు రొట్టెలు, బెల్లం కలిపి తినిపిస్తే వ్యాపారాల్లో వృద్ధి, చేసే ఉద్యోగాల్లో మంచి పురాభివృద్ధి కలుగుతుంది. రథసప్తమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. సన్మార్గంలో నడవవచ్చు, దైవచింతన పెరుగుతుంది. వివాహం కానివారు ఈరోజు గోమాతకు టమాటాలను పెట్టాలి.
మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను తినిపించండి. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. రథసప్తమి రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులున్నవారు నానపెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణవిముక్తి చెందుతారు. కనుక రథసప్తమి రోజు మీరు గోవుకు ఈ ఆహారాలు పెట్టి మంచి శుభఫలితాలను పొందండి. రథసప్తమి రోజున పూజాగదిలో సూర్యభగవానుడి పటం లేదా ప్రతిమను ఉంచి ఎర్రటి మందార పూలతో అలంకరించాలి. తరువాత దీపారాధన చేసి గణపతిని స్మరించుకున్న తరువాత సూర్య అష్టోత్తరం లేదా ఓం సూర్యాయ నమః అంటూ అక్షతలు పూలతో పూజించాలి. అలాగే ఆదిత్య హృదయం పఠించడం వల్ల మానసిక ధైర్యం, విజయం మీకు లభిస్తాయి. ఇంటి ముంగిట లేదా తూర్పు దిశలో సూర్యరశ్మి పడే చోట పొయ్యి ఏర్పాటు చేయాలి. ఆవు పాలు, కొత్త బియ్యం, బెల్లం ఉపయోగించి పరమాన్నం వండాలి. పాలు పొంగేటప్పుడు సూర్యభగవానుడికి జై అని స్మరించుకోవాలి. చిక్కుడు ఆకులతో చిన్న చిన్న పడవలు అంటే రథాలు చేసి అందులో పరమాన్నం ఉంచి నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు సూర్యుడికి నివేదన చేసే ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తినాలి. ఇక రథసప్తమి నాడు ఇల్లు వాకిల్ని శుభ్రం చేసుకుని ఇంటి ముందు చిన్న రథం ముగ్గు వేసుకోవాలి. మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారంటే అందులో తొలి స్థానం సూర్యభగవానుడికే దక్కుతుంది. అందుకే ఆయనను ప్రత్యక్ష నారాయణుడు అని సంబోధిస్తూ ఉంటారు. హిందూ పురాణాలు పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుద్ధ సప్తమి నాడు 1000 కిరణాలు గల సూర్యభగవానుడు జన్మించాడని, ఆ రోజునే సూర్యుడు పుట్టిన తిథిగా భావించారు. అందుకే ఆ రోజును రథసప్తమిగా భారతీయులందరూ కూడా పండుగగా చేసుకుంటూ ఉంటారు. సకల జీవకోటి రాసులందరికీ వెలుగుని ప్రసాదించే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజు కూడా ఈ రోజునే అని చెబుతూ ఉంటారు. ఆదిత్య భగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణ మార్గానికి రథాన్ని మళ్లించడం ఈరోజు విశేషం. సూర్యుడు అనంతమైన లోకానికి అధిపతి, విశ్వానికి చైతన్యాన్ని ప్రసాదించేవాడు. ఈరోజు తలస్నానం చేయడానికి జిల్లేడు ఆకులను, రేగి ఆకులను, రేగి పళ్లను వాడాలి. జిల్లేడు ఆకులను అర్ఘపత్రం అని అంటారు. అర్ఘ అనే పదానికి సూర్యుడు అనే మరొక అర్థం కూడా వస్తుంది. సౌర సంబంధమైన ఆకుగా జిల్లేడు ఆకును చెప్తూ ఉంటారు. తరువాత రేగిని కూడా సౌర సంబంధమైన చెట్టుగా చెప్తారు. ఈ 2 చెట్ల ఆకులను అంటే 7 జిల్లేడు ఆకులను, 7 రేగి ఆకులను భుజాల మీద పెట్టుకుని వేడి నీటితో ఈరోజు స్నానం చేస్తే శరీరానికి కావలసిన ఔషధ గుణాలు లభిస్తాయి. దీనినే రథసప్తమి స్నానం అంటారు. ఇక ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున పొట్లకాయ, సొరకాయ ఈ 2 కూరలను తినకూడదు. ఇంట్లోని ఆడవాళ్లు ఈ కూరలను వండకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇంట్లో అందరూ ఆడవారు ఏం వండితే అది తినేస్తారు గనక. స్త్రీలు గుర్తుంచుకోండి, ఈరోజు పొట్లకాయ, సొరకాయను వండవద్దు. ఏ రూపంలోనూ కూడా ఈరోజు పొట్లకాయను, సొరకాయను తినవద్దు. కూరల రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పచ్చళ్ల రూపంలో కావచ్చు, ఏ రూపంలోనూ కూడా పొట్లకాయను, సొరకాయను తినకూడదు. కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే పొట్లకాయను, సొరకాయను తింటే అప్పుల పాలైపోతారు. చేతిలోని ధనమంతా కూడా ఖర్చయిపోతుంది. ఆర్థిక సమస్యలు వస్తాయి. చేతిలో పైసా కూడా మిగలదు. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఈరోజు ఆడవారు పొట్లకాయను, సొరకాయను వండవద్దు. ఎవ్వరూ ఈరోజు ఈ కూరలను తినవద్దు. వీటితో పాటుగా ఈరోజు మాంసాహారం కూడా తినకూడదు. చికెన్, మటన్, ఫిష్, పీతలు, నత్తలు ఇలాంటివి ఏవీ కూడా ఈరోజు తినకూడదు. గుడ్డుతో సహా ఈరోజు ఏ విధమైన నాన్ వెజ్ తినకూడదు. ఇది సూర్యభగవానుణ్ణి ఆరాధించే అత్యంత దివ్యమైన రోజు. ఇలాంటి పవిత్రమైన రోజున తెలియక మాంసాహారం లేదా నాన్ వెజ్ను తింటే సూర్యదేవుని ఆగ్రహానికి గురి అవుతారు. లేనిపోని రోగాలు వస్తాయి. పరమ దరిద్రం కలుగుతుంది. 7 జన్మల దరిద్రం పడుతుంది. లేనిపోని కష్టాలు వస్తాయి. ఈ రథసప్తమి ఆదివారంతో కలిసి వస్తుంది. ఇది చాలా శక్తివంతమైన రోజు. చాలామంది ఆదివారం కదా అని నాన్ వెజ్ తింటారు. కానీ ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. ఏ రూపంలోనూ కూడా తినకూడదు. ఈ ఒక్కరోజు మాత్రం అవేవీ తినవద్దు. అంటే నాన్ వెజ్ కలిసినవి ఏవీ కూడా ఈరోజు టచ్ చేయకూడదు. కాదు కూడదు అని ఈరోజు ఏ రూపంలో అయినా సరే మాంసాహారం తింటే సూర్యుడి ఆగ్రహానికి గురి అవుతారు. అనారోగ్య సమస్యలు వస్తాయి.
ఫ్యూచర్లో చాలా బాధలు పడాల్సి వస్తుంది, నరకానికి పోతారు, పరమ దరిద్రం కలుగుతుంది. ఈ రోజున పూర్తిగా శాకాహారం మాత్రమే తీసుకోవాలి. మద్యం, ధూమపానం వంటి అలవాట్లకు కూడా దూరంగా ఉండాలి. అలాగే తామసిక ఆహారాలైన ఉల్లిపాయ, వెల్లుల్లిని వంటల్లో వాడకూడదు. శాస్త్రాల ప్రకారం సూర్యారాధన చేసే రోజున, ముఖ్యంగా ఆదివారం, ఉప్పు లేని ఆహారం తీసుకోవడం చాలా శ్రేష్టం. ఒకవేళ అది సాధ్యం కాకపోతే వీలైనంత తక్కువగా తీసుకోవాలి. అలాగే ఈ రోజు మినుములతో చేసిన పదార్థాలు అంటే గారెలు, ఇడ్లీ వంటివి తీసుకోకపోవడం మంచిది. కనుక ఈరోజు ఎవ్వరూ కూడా నాన్ వెజ్ తినవద్దు. పొట్లకాయ, సొరకాయ, నాన్ వెజ్ ఈ 3 కూరలను ఈరోజు తినకూడదు. కాదని తింటే మాత్రం ఆ తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు. 7 జన్మల దరిద్రం పడుతుంది, నరకానికి పోతారు, మహాపాపం తగులుతుంది, రోగాలు వస్తాయి, కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది, నరక బాధలు అనుభవించాల్సి వస్తుంది, అష్టకష్టాలు అనుభవిస్తారు, చేతిలో పైసా కూడా మిగలదు. కనుక రథసప్తమి రోజు అందరూ ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. రాత్రి వండిన అన్నం లేదా నిల్వ ఉన్న పదార్థాలను ఈరోజు అస్సలు తినకూడదు. కేవలం తాజా ఆహారాన్ని, నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని మాత్రమే భుజించాలి. ఈ రథసప్తమి నాడు సూర్యుడికి ఇష్టమైన గోధుమలతో చేసిన పదార్థాలు లేదా పరమాన్నం తీసుకోవాలి. ప్రత్యేకించి ఈ రోజున కుక్క కనిపిస్తే దానికి గోధుమ పిండితో చేసిన చపాతీని ఆహారంగా పెట్టాలి. రథసప్తమి రోజున కుక్కకు చపాతీని తినిపిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి. చపాతీని కుక్కకు ఆహారంగా వేయటం వల్ల మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. రథసప్తమి రోజు మీ వీధిలో ఉండే కుక్కకు లేదా మీ ఇంటిలో ఉండే కుక్కకు గోధుమ పిండితో చేసిన చపాతీని పెడితే మీ జీవితం మారిపోతుంది. ఈ రథసప్తమి రోజున మీరు కుక్కకు ఆహారం పెట్టడం వల్ల మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది. వృత్తి వ్యాపారపరంగా ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆదివారం నాడు వచ్చే రథసప్తమి అంటే భానుసప్తమి రోజున చేసే దానధర్మాలకు అనంతమైన శక్తి ఉంటుంది. పురాణాల ప్రకారం ఈ విశేషమైన రోజున చేసే చిన్న దానం కూడా అక్షయ పుణ్యాన్ని, వంశాభివృద్ధిని ఇస్తుంది. సూర్యభగవానుడికి ప్రీతిపాత్రమైన వస్తువులను ఈరోజు దానం చేయడం వల్ల జాతకంలోని దోషాలు తొలగిపోతాయి. సూర్యుడికి సంబంధించిన ధాన్యం గోధుమలు 1 కిలో లేదా అంతకంటే ఎక్కువ గోధుమలను పేదలకు లేదా దేవాలయంలో దానం చేయడం వల్ల మీకు ధనధాన్య వృద్ధి కలుగుతుంది. సూర్యుడు రాగికి అధిపతి. రాగి చెంబు లేదా గ్లాసును దానం చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే బెల్లం దానం చేయడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మరియు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ రథసప్తమి నాడు ఎర్రటి రంగు వస్త్రాలను పండితులకు లేదా వృద్ధులకు దానం చేయడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గోవు నెయ్యిని దానం చేయడం లేదా దీపారాధన కోసం ఆలయానికి ఇవ్వడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది మరియు ఐశ్వర్యం లభిస్తుంది. ఈరోజు ఆవుపాలతో వండిన పరమాన్నాన్ని సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టి దానిని 10 మందికి పంచడం వల్ల అన్నదానం చేసిన విశేష ఫలితాన్నిస్తుంది. అలాగే రథసప్తమి స్నానంలో వాడే రేగుపండ్లను మరియు చిక్కుడుకాయలను దానం చేయడం వల్ల సంతాన సౌఖ్యం కలుగుతుంది. మీరు దానం చేసేటప్పుడు ఇది నేనిస్తున్నాను అనే అహంకారం లేకుండా సూర్యనారాయణమూర్తికి అర్పిస్తున్నాననే భక్తితో దానం చేయాలి. ఏదైనా వస్తువు దానం చేసేటప్పుడు సాధ్యమైతే మీకు తోచినంత దక్షిణ అంటే డబ్బు కూడా కలిపి ఇవ్వడం వలన మీకు సంపూర్ణ ఫలితాన్నిస్తుంది. ఆదివారం నాడు వచ్చే సప్తమిని విజయ సప్తమి అనంటారు. ఈ రోజున చేసే దానం వల్ల దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి విముక్తి లభిస్తుంది. మీ జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే అంటే నీచ స్థితిలో ఉంటే ఆ దోషం తొలగిపోయి మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే రాజకీయ, ప్రభుత్వ సంబంధిత పనుల్లో మీకు విజయం కలుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.